దేవుడే ప్రేమయే ఉన్నాడు. లవ్ is not an emotion, it is the truth of God. యేసుక్రీస్తు సిలువలో పలికిన 4వ మాట యొక్క అర్థము ఇదే అని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకి బోధించబడుతుంది. యేసుక్రీస్తు సిలువలో పలికిన 4వ మాట, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు, ఏలీ ఏలీ లామా సబక్తాని అని. యేసుక్రీస్తు ఆ మాటని పలుకుతున్నప్పుడు వీ కెన్ అండర్స్టాండ్ ద పెయిన్ ఇన్ హిస్ హార్ట్. తండ్రి యేసుక్రీస్తు చేతిని విడిచిపెట్టిన యేసుక్రీస్తు మాత్రము ఏ విలువ లేని మన చేతిని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. We know that even in his hardest times, Jesus did not leave our hand, but he suffered because of us. ఇదే కదా నిజమైన ప్రేమ అంటే. నిజమైన ప్రేమ పరిస్థితి ఏదైనా సరే అది పరిస్థితితో రాజీ పడదు, వ్యక్తులతో రాజీ పడదు. ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది కాబట్టి దేవుణ్ణి అది చూసి దేవునిని బట్టి అది నడుచుకుంటది. సో టుడే నీ జీవితంలో నువ్వు దేవుడు నీకు ఇచ్చిన వ్యక్తుల్ని ప్రేమించాల్సి వచ్చినప్పుడు నువ్వు సిచ్యువేషన్స్కి అవకాశాన్ని ఇస్తున్నావా, లేకపోతే దేవునిని కలిగిన నీవు దేవుని వలె ప్రేమిస్తున్నావా? దేవుడు ఎవరిలో నిలిచి ఉంటాడో వారిలో ప్రేమ ఉంటుంది, దేవుడు ఎవరిలో నిలిచి ఉండడో వారిలో ప్రేమ ఉండదు. మరి నీలో దేవుడు నిలిచి ఉన్నట్లయితే నువ్వు ప్రేమిస్తూనే ఉంటావు. సిచ్యువేషన్ని బట్టి నీ యొక్క ప్రేమ కాంప్రమైజ్ అవ్వదు. బికాస్ లవ్ డజంట్ కాంప్రమైజ్ విత్ సిచ్యువేషన్స్. ఈ మాట ఇది నాన్న నీతో మాట్లాడుతుందా? అయితే ఇప్పుడే ప్రభువు నీకిచ్చిన వ్యక్తుల్ని క్రీస్తు వలె ప్రేమించడం కొరకు పరిగెత్తు. ఇది ప్రేమలో ఉన్న 4వ మెట్టు మాత్రమే. టు నో ద కంప్లీట్ లవ్, follow along. God bless you.